హనీ టైలరింగ్ ఫ్యాషన్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. నేను ఆల్రెడీ కటింగ్ చేసి వీడియో పెట్టాను. చూడకుంటే మీరు ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాతే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఎలా కుట్టాలో ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఈ ఫ్రాక్కి నేను జిగ్జాగ్ చేసుకున్నాను. జిగ్జాగ్ చేసినప్పుడు నేను టంగూస్ పెట్టి జిగ్జాగ్ చేశాను. అందువల్ల మనకి చూడండి ఇలా బెల్ టైప్లో ఇలా ఉంటుంది. జిగ్జాగ్ చేసినప్పుడు టంగూస్ పెడితే మామూలుగా జిగ్జాగ్ చేసుకుంటే ఇలా రాదు. లోపల మనం టంగుస్ పెట్టి జిగ్జాగ్ చేసుకున్నాం అనుకోండి ఇంత బాగుంటుందన్నమాట. బెల్ టైప్లో వచ్చి మనకి ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా అణిగినట్టు లేకుండా బెల్ షేప్లో ఇలా పైకి లేసినట్టుగా అందంగా బాగుంటుంది. స్లీవ్స్ కూడా నేను అంబ్రెల్లా కటింగ్ చేశాను కదా, వాటికి కూడా టంగుస్ పెట్టి నేను జిగ్జాగ్ చేశాను. ఈ టంగుస్ చూడండి ఇలా లావుగా ఉండే టంగుస్ వాడాను. సన్నగా ఉండేది కాకుండా కొంచెం లావుగా మందంగా ఉండే టంగుస్ వాడుకుంటే మనకి ఇలా బెల్ టైప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఈ లాంగ్ ఫ్రాక్ని ఫస్ట్ మనకి జాయింట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 2 ఫ్రాక్లు కదా ఇప్పుడు కట్ చేసింది. మనం 2 పీసెస్ కట్ చేసుకున్నాం లాంగ్ ఫ్రాక్కి. ఒక సైడు ఈ అంచుల దగ్గర ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ మనం అలాగే ఉంచాలి. అది మనం ఫ్రాక్ కుట్టినప్పుడు జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా మనం ఒక సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా, దీనికి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఇలాంటి జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ మాత్రం వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నేను డబుల్ స్టిచ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ చేసుకుందాము. మనం లైనింగ్ కట్ చేసినప్పుడు 6 పీసెస్ కట్ చేసాం కదా, అంటే ఈ విధంగా పెద్ద పీసులు 2, చిన్న పీసులు, ఇది పెద్ద పీస్ అన్నమాట. దీనికి ఈ చిన్న పీసుల్ని మనం జాయింట్ చేసుకోవాలి. చిన్న పీసులు వచ్చి 4 వచ్చాయి కదా, ఒక పెద్ద పీస్కి 2 చిన్న పీసులు జాయింట్ చేసుకోవాలన్నమాట మనం. ఇది జాయింట్ చేసుకునేటప్పుడు ఈ అంచు ఉంది చూసారా, చిన్న చిన్న రంధ్రాలుగా ఉండే అంచు మాత్రం ఎలుపులకు వచ్చేటట్టు పెట్టుకొని ఇట్లా కటింగ్ చేసుకున్నామే అది మాత్రం జాయింట్ చేసుకోవాలి. ఇలాంటి లాంగ్ ఫ్రాక్లు కుట్టుకున్నప్పుడు మనం లైనింగు ఇలా పీసుల్లాగా శారీ పెట్టి కోట్ టైప్లో కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి కూడా మనం డబుల్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం ఎలా జాయింట్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకో పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా జాయింట్ చేసుకుందాం సేమ్ ఇప్పుడు జాయింట్ చేసినట్టే. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఫ్రాక్ టైప్లో రావాలి కాబట్టి ఈ రెండింటిని ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఒకే విధంగా ఇలా పెట్టుకొని వీటిని మనం జాయింట్ చేసుకోవాలి. మనం ఇందాక ఫ్రాక్ జాయింట్ చేసాం కదా, సేమ్ అలా జాయింట్ చేసుకోవాలి. ఈ రెండింటిని అంటే ఒక సైడ్ జాయింట్ చేసుకోవాలి, ఇంకో సైడ్ అలాగే ఉంచుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ లైనింగ్కి బాటంలో కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సన్నగా
2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సన్నగా మనం స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం టంగుస్ పెట్టి జిగ్జాగ్ చేసుకున్నాం కదా, దీన్ని మాత్రం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే చాలు. కావాలనుకుంటే దీనికి కూడా జిగ్జాగ్ చేసుకోవచ్చు, కానీ సింపుల్గా ఇలా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం అంచు కుట్టుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం జాయింట్ చేసి, దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయింట్ చేసుకుందాము. ఈ రైట్ సైడ్ చూసుకోండి, దీనికి ఒకేలాగా రావాలన్నమాట. చూసారా, ఈ జాయింట్లు అనేది లోపలికి సైడే ఉండాలి. ఇప్పుడు వరకు మనం రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు 2 ఒకే సైడ్ వైపే రావాలి. ఈ విధంగా పెట్టుకుని మనం ఈ ఫ్రాక్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఈ అంచు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాము. మనకి క్లాత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రాక్ది అక్కడక్కడ మనకి క్లాత్ ఎక్కువ వచ్చినప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రాకు. మనం ఈ అంచు దగ్గర నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసాం కదా, ఆ చివరికి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా ఫ్రాక్ది, అది కరెక్ట్గా సరిపోయేటట్టుగా నడుముకి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి మనకి ఈ క్లాత్ మొత్తం ఇక్కడికి సరిపోయేటట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ మొత్తం మనం ఫ్రిల్స్లా పెట్టుకుంటూ వస్తే చూడటానికి ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా జాయింట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఫ్రాక్ యొక్క బాటమ్ క్లాత్ అయితే రెడీ అయింది కదా మనకి. ఇప్పుడు మనం టాప్ కుట్టుకోవాలి. ఫ్రాక్కి మనం టాప్ పైన బ్లౌజ్ మాదిరిగా ఇలా కుట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం జాయింట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాము. మనం ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడే కట్ చేసేస్తే జాయింట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి మనం ఫస్ట్ జాయింట్ చేద్దాం లైనింగు. ఈ విధంగా ఇలా వేసుకొని క్లాత్ని మొత్తం మనం ఇక్కడ నుంచి మొత్తం మనం లైనింగ్ బ్లౌజ్ని ఎలా జాయింట్ చేసుకుంటామో సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసి సపరేట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది ఈ ఫ్రాక్కి ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్లకి ఈ విధంగా పెట్టుకుంటే చాలా సూపర్గా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫ్రాక్. మనకి ఈ విధంగా కట్ చేసి సపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఓపెనింగ్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ కూడా మనం ఇక్కడ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం 1 ఇంచ్ క్లాత్ని 1 ఇంచ్ వెడల్పు పెట్టుకొని క్లాత్ని కట్ చేసుకొని పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మామూలుగా పైపింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే పైపింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్కి ఇక్కడ పైపింగ్ చేసుకోవాలి, ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఈ క్లాత్ని మనం.
ఈ విధంగా పైపింగ్ క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టి మనం పైపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పైపింగ్ పీస్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ చేసుకుందాము. ఈ విధంగా థ్రెడ్ పెట్టి పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఫ్రాక్కి. ఈ విధంగా పైపింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా మనం పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ని ఇలా పెట్టి జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం ఈ సైడ్ కూడా క్లాత్ని జాయింట్ చేసుకుందాము. సో ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ డిజైన్ చేసుకుందాము. నేను బోట్ నెక్ పెట్టి చిన్న హోల్ లా కుట్టాను. దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుందాము. నెక్ పార్ట్కి మనం పైపింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని పైపింగ్ క్లాత్ని కుట్టుకోవాలి. ఈ విధంగా మనం కుట్టుకున్న క్లాత్తో ఇక్కడ డ్రెస్కి మనం నెక్కి పైపింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఈ క్లాత్ని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ని మనం జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు థ్రెడ్ పెట్టకుండానే మనం పైపింగ్ చేసేసుకుందాము. ఇక్కడ నెక్ భాగానికి మనం థ్రెడ్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేసి సన్నగా మనకి పైపింగ్ ఎంత మాత్రం కావాలో అంతే క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సన్నగా పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది. థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే మనం థ్రెడ్ ఉన్నట్టే ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పైపింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటే కట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇక్కడ పిల్లలకి. ఈ విధంగా మనం టాప్ బాటమ్ ఫ్రంట్ షేప్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ వచ్చి మనం జిప్ అటాచ్ చేద్దాము. ఫ్రాక్కి ఎప్పుడైనా జిప్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఫస్ట్ మనం లైనింగ్ ఈ విధంగా పెట్టుకొని ఎదురెదురుగా ఇలా వచ్చేటట్టుగా పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్లౌజ్కి కాజా పట్టి ఊక్స్ పట్టి ఎలా కుడతామో సేమ్ అలాగే దీనికి కూడా కాజా పట్టి ఊక్స్ పట్టి కుట్టేద్దాము. ఈ విధంగా కాజా పట్టి ఊక్స్ పట్టి కుట్టాం కదా. ఒక సైడ్ వచ్చి కాజా పట్టి కుట్టాను, ఒక సైడ్ ఊక్స్ పట్టి కుట్టాను. ఇప్పుడు మనం జిప్ అటాచ్ చేద్దాం. దీనికి జిప్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మనం నెక్కి మెడ పీస్ వేస్తాం కదా బ్లౌజ్కి, అదేవిధంగా ఈ విధంగా మెడ పీస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత
జిప్ మనకి డ్రెస్ జిప్ అని అంటే ఇస్తారు. ఇలా పెద్ద జిప్ ఉంటుంది చూసారా, ఇలాంటి జిప్ తీసుకొని ఈ జిప్ని మనం ఇక్కడ ఈ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా పెట్టుకొని మనం ఈ బ్లౌజ్కి మెడ పీస్ కుట్టాం కదా, ఇక్కడ ఈ మెడ పీస్ లోపలికి ఈ విధంగా జిప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ జిప్ భాగానికి ఈ అంచునే మనం జాయింట్ చేసుకుంటూ రావాలి, కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ అంచునే ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ అంచుకే కుట్టాలన్నమాట మనం. ఇది ఊక్స్ పట్టి వైపు కుట్టాలి ఈ విధంగా. ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఈసారి కాజా పట్టి వైపు ఈ జిప్ని అటాచ్ చేస్తున్నాం కదా, ఇలా మెడ పీసు లోపలికి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ జిప్ని అటాచ్ చేసేటప్పుడు కాజా పట్టికి మనం ఇక్కడ జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ కుట్టుంటాం చూసారా, కాజా పట్టికి ఇక్కడ జాయింట్ ఉంది చూసారా, ఆ జాయింట్ మీద నుంచే కుట్టాలి. అంటే మనం జిప్ వేసినప్పుడు ఈ కాజా పట్టి జిప్ని కవర్ చేసేయాలి, బయటికి కనపడకుండా జిప్ కవర్ చేస్తుందన్నమాట. ఇంత గ్యాప్లో ఇలా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా కుట్టండి. సో ఈ విధంగా మనం జిప్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జిప్ వేసి చూడండి, మనకి బయటికి కనపడకుండా జిప్ కవర్ అయిపోతుంది. ఈ క్లాత్ వల్ల, ఈ కాజా పట్టి క్లాత్ వల్ల ఈ విధంగా కవర్ అవుతుంది. మనం ఇక్కడ పైన టాప్ సైడ్లో ఇక్కడ జిప్ మాత్రం ఇలా ఉంటుంది, లోపల ఇలా కవర్ అవుతుంది. ఇక్కడ మనం ఊక్స్ కాజా వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే జిప్ ఊడిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా జిప్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా జిప్ని మనం అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ భుజాల దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం డాట్స్ కుట్టుకోవాలి. బ్లౌజ్కి మనం క్రాస్ బెల్ట్ దగ్గర ఎలా అయితే డాట్స్ కుడతామో సేమ్ అంతే లెంత్తో ఇలా డాట్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ డాట్స్ కుట్టినట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ రెడీ, బ్యాక్ పార్ట్ రెడీ. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇక్కడ షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా రఫ్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కట్ చేసేసి ఇక్కడ పైన కూడా మనం డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసాం కదా, అవి బ్యాక్ వైపుకు మళ్ళించుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ మనం.
ఇప్పుడు మనకి టాప్ అయితే రెడీ. ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూడండి. ఈ స్లీవ్స్ కూడా నేను టంగుస్ పెట్టి జిగ్జాగ్ చేశాను కదా, అందుకే బెల్ షేప్లో ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి. మనం ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ ఇక్కడ జాయింట్ అయ్యేలాగా ఇక్కడికి మనకి భుజాల దగ్గరికి జాయింట్స్ దగ్గరకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా వస్తే ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ స్లీవ్స్కి. ఇక్కడ షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి క్లాత్ ఎక్కువగానే ఉంటే ఈ టక్స్ సరిపోయే విధంగా చూసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా క్లాత్ చూసుకుంటూ హ్యాండ్స్ని మనం అటాచ్ చేసుకున్నాము. చిన్న పిల్లలకైతే సేమ్ ఇలాగే ఈ స్లీవ్స్ ఇలాగే పెట్టేసుకోవచ్చు. కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మనం చిన్న హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకుందాము. ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి మనం ఇక్కడ లోపల మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకుంటామో అంత హ్యాండ్స్ని మనం కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్కి మనం టంగుస్ పెట్టాం కదా, బెల్ షేప్లో ఎలా ఉన్నాయో చూడండి. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకొని మనం ఈ డ్రెస్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాం కదా, అంబ్రెల్లా కటింగ్ స్లీవ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని కూడా ఇలా చూసుకుంటూ ఈ టక్స్ దగ్గరికి సరిపోయే విధంగా చూసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. లోపల సైడ్కి వచ్చేటట్టుగా ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఇలాగే మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడు ఫ్రాక్లకి కట్టుకోవడానికి నడుము దగ్గర థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసుకుంటున్నాను. కొంచెం వెడల్పు క్లాత్ కట్ చేసుకొని ఒక 2 ఇంచి 2.5 ఇంచి క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ థ్రెడ్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా థ్రెడ్స్ కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ టాప్కి మనం ఎంత లెంత్లో అయితే మనం ఇవి సెట్ చేసుకోవాలో చూసుకొని ఒక 4 ఇంచి లేకుంటే 3.5 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని వీటిని ఈ థ్రెడ్స్ని మనం అక్కడ జాయింట్ చేసుకుందాం, అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ మనం టంగుస్ పెట్టి జాయింట్ చేసుకున్నాం కదా అంబ్రెల్లా కటింగ్ స్లీవ్స్. ఫస్ట్ స్లీవ్స్ని జాయింట్ చేసేసుకోవాలి. సపరేట్గా వీటి వరకే ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ మనం.
డబుల్ స్టిచ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి ఈ స్లీవ్స్ని. మనం టూ సైడ్స్ కూడా సేమ్ అలాగే అదే మాదిరిగా జాయింట్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ కూడా మనం టంగూస్ పెట్టి జిగ్జాగ్ చేసాం కదా, అందువల్ల బెల్ టైప్లో బెల్ షేప్లో చాలా బాగా అందంగా ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న హ్యాండ్స్ని కూడా జాయింట్ చేస్తున్నాం కదా, అటాచ్ చేస్తున్నాం కదా, వీటికి మార్కింగ్ చేసుకొని మనకి ఎంత లూజ్ అయితే సరిపోతుంది అని మార్కింగ్ చేసుకొని ఇక్కడికా లేదా ఎంత లూజ్ కావాలో చూసుకొని మార్కింగ్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ వైపే మనం ఈ టాప్ని జాయింట్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత మనం ఫ్రాక్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ జాయింట్ చేసుకుందాము. ఈ థ్రెడ్స్ బయటకు వచ్చేసే విధంగా లేకుండా చూసుకొని లోపలికి ఇలా నేను ఇప్పుడు పెట్టాను కదా ఆ విధంగా పెట్టుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసుకోవాలి. మనకి లూజ్ అంతా చూసుకొని సరిపోతుందా లేదా ఎంత లూజ్ కావాలి అన్నీ చూసుకొని మనం వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్రాక్ని అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రాక్ని ఈ అంచు దగ్గర నుంచి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మనకి మొత్తం ఫ్రాక్ మొత్తం టాప్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని ఒకసారి ఇలా పట్టుకొని చూసుకొని అప్పుడు మనం దీన్ని జాయింట్ చేసుకోవాలి. మనం ఒక సైడ్ మాత్రమే జాయింట్ చేసాం కదా టాప్ని, ఇంకో సైడ్ ఓపెన్గా పెట్టున్నాం కదా ఆ సైడ్ నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి. సో ఇంత ఈజీగా మన దగ్గర ఓల్డ్ శారీ ఏమైనా ఉంటే అందమైన లాంగ్ ఫ్రాకులుగా ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు పై నుంచి స్లీవ్స్ దగ్గర నుంచి ఇంకో సైడ్ కూడా మనం హ్యాండ్స్ అంతా అది టాప్కి జాయింట్ చేయాలి కదా, ఆ మొత్తం కూడా ఇలా జాయింట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని పాప ఆది డ్రెస్ ఏమైనా ఉంటే ఆది పట్టుకొని మనకి లూజ్ ఎంత కావాలి ఏంటి అని, ఫిట్గా కావాలా లూజ్గా ఉండాలా అన్నీ చూసుకొని మనం ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం లాంగ్ ఫ్రాక్ని కుట్టుకోవచ్చు. అంబ్రెల్లా కటింగ్ పెట్టి లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు. తర్వాత స్లీవ్స్ కూడా బెల్ స్లీవ్స్ వచ్చేటట్టుగా మనం కుట్టుకోవచ్చు. జిగ్జాగ్ కూడా మనం టంగూస్ పెట్టి జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ని కుట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది కదా, తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను టాప్కి ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ పెట్టి హోల్ పెట్టాను కదా, ఇక్కడ ఈ థ్రెడ్స్ని కుట్టుకొని నేను ఇలా జాయింట్ చేసుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా లాంగ్ ఫ్రాక్ని ఎలా కుట్టుకోవాలో, అది కూడా అంబ్రెల్లా కటింగ్ పెట్టి బెల్ స్లీవ్స్ ఎలా కుట్టాలో అన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం హనీ టైలరింగ్ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.